హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. యాదవ సోదరులారా, సోదరీమణులారా, యాదవ కులం ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితమైన కులం కాదు. దేశవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న ఏకైక కులం యాదవ కులం. దేశవ్యాప్తంగా విస్తరించి గొప్ప చరిత్ర, ఘనమైన వారసత్వం ఉన్న జాతి యాదవ జాతి. పురాణాల నుంచి నేటి వరకు శ్రీకృష్ణుడు లాంటి మహానాయకులు, మహాయోధులు పుట్టిన జాతి యాదవ జాతి. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న మన జాతి ఈరోజు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురవుతుండడం మనందరినీ ఆలోచింపజేయాల్సినటువంటి సందర్భం. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మనకు తరచూ వినిపించే మాట యాదవులకు యూనిటీ లేదు, యాదవులకు యూనిటీ లేదు. కానీ నిజంగా చూస్తే యూనిటీ లేకపోవడం కాదు, యూనిటీ కోసం మన వంతుగా ప్రయత్నం చేయకపోవడమే అసలు సమస్య. యువకులు తలుచుకుంటే కులాన్నే కాదు దేశాన్ని మార్చగల శక్తి వాళ్ళలో ఉంటుంది. అలాంటి శక్తి ఉన్న యువత ఉన్నప్పటికీ మన జాతి ఈరోజు చీకటిలో ఉండడం బాధాకరం. అందుకే ముందుగా మన ఇంటిని అంటే మన జాతిని జాగృతం చేసుకుంటూనే దేశ అభివృద్ధి కోసం కూడా మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. ఈరోజు మన యాదవ సమాజాన్ని కలిపే ఒక బలమైన వేదిక లేదు, వివాహ సంబంధాలకు సరైన ప్లాట్ఫామ్ లేదు, యాదవ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్స్ లేవు, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, నెట్వర్క్ పెంచుకునే వ్యవస్థ అసలే లేదు. ఈ కారణాల వల్ల మనమంతా విడివిడిగా ఉండిపోయాం, వెనుకబాటుకు గురయ్యాం. ఈ విడిపోవడాన్ని మార్చేందుకు మనందరినీ ఒక్క వేదిక మీద నిలబెట్టేందుకు తీసుకొచ్చిందే కేవై విజన్ యాప్. కేవై విజన్ అంటే మన భగవంతుడు శ్రీకృష్ణుడి విజన్. కేవై విజన్ అంటే కృష్ణ యాదవ్ విజన్. ఇది కేవలం ఒక యాప్ కాదు, మన ఐక్యతకు, మన భవిష్యత్తుకు ఒక మార్గం. ఈరోజు టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిందో మనందరికీ తెలుసు. ఏఐ, చాట్‌జిపిటి లాంటి టెక్నాలజీలతో 2 నిమిషాల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. కానీ అదే సమయంలో మన యాదవ సమాజంలో ఇప్పటికీ ఒక యాప్ను ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయడం మన యాదవ సోదరులకు రావడం లేదు. అలాంటి పరిస్థితి నుంచి మనం తప్పకుండా మారాలి. ఆ మార్పు మన నుంచే మొదలవ్వాలి. కేవై విజన్ యాప్ ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి యాదవ సమాజాన్ని ఏకం చేయడానికి వాలంటీర్లను అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. చదువుకున్న యువకులు ముందుకు వచ్చి మేము ఈ గ్రామాల్లో ఈ యాప్ని పరిచయం చేస్తూ యాదవులను ఒక్క వేదికపైకి తీసుకురావాలి. ఇది ఎవరో చేయాల్సిన పని కాదు, ఖచ్చితంగా మనందరం కూడా చేయాల్సినటువంటి బాధ్యత. ఈ యాప్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరు నిజంగా యాక్టివ్గా పనిచేస్తున్నారు అనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది. మీ రిఫరల్ నెంబర్ ద్వారా ఎంతమందిని కేవై విజన్ యాప్ ఇన్స్టాల్ చేయించారో, ఎంతమందిని జాయిన్ చేయించారో కూడా పూర్తి సమాచారం మాకు అందుతుంది. ఇవి కేవలం మాటలు కాదు, పనిచేసే యువకులను మేము గుర్తిస్తాం. మీ పని, మీ కృషిని గుర్తించి మేమే మీకు కాల్ చేస్తాం. యాదవ సమాజ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసిన యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం. అవసరమైతే మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది వాగ్దానం కాదు, యాక్టివ్గా పనిచేసే యువకులకు ఇచ్చే గుర్తింపు. ఒక్క యువకుడు 100 మందిని కేవై విజన్లోకి తీసుకొస్తే 500 మంది వాలంటీర్లు మనకు రావడం జరిగింది. 500 మంది యువకులు కలిసి ఒకేసారి 50,000 మంది యాదవులను ఒక వేదికపైకి తీసుకురాగలరు. అప్పుడు మన యూటీ ఎంత బలంగా ఉంటుందో, మన మాటకు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలుస్తుంది. ఇది కేవలం ఒక యాప్ గురించి మాత్రమే కాదు, ఇది మన నెట్వర్క్ గురించి, మన ఐక్యత గురించి, మన భవిష్యత్తు గురించి. వాపోయే యాదవులుగా కాకుండా పనిచేసే యాదవులుగా ముందుకు వెళ్దాం, అభివృద్ధి అయ్యే యాదవులుగా ముందుకు వెళ్దాం, యాదవ సమాజ అభివృద్ధి కోసం పాటు పడదాం. కేవై విజన్ యాప్ ఇన్స్టాల్ ప్రాసెస్ కనుక గమనిస్తే మీ మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో కేవై విజన్ అని టైప్ చేయండి. కేవై విజన్ యాప్ కనిపిస్తే ఇన్స్టాల్పై క్లిక్ చేయండి. యాప్ని ఓపెన్ చేసి మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు రిఫరల్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరల్ నెంబర్లో 9014384440 ఈ యొక్క నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ నెంబరే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులకు కానీ మీ నెంబర్తో రిఫరల్ నెంబర్ని యాడ్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మీ ఫ్రెండ్స్, బంధువులకు ఈ యాప్ని షేర్ చేయండి. మీ గ్రామంలోని ప్రతి యాదవుడి ఫోన్లో కేవై విజన్ యాప్ ఉండేలా చేయడం మీ అందరి బాధ్యత అని మేము భావిస్తున్నాము. మన మార్పు మన నుంచే మొదలవ్వాలి. జై యాదవ్, జై శ్రీకృష్ణ, జై కేవై విజన్. హలో నా ప్రియమైన యాదవులారా, మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి.